పాంగ్రా తెలంగాణలో ఎక్కడ చూసినా బాగా వినబడుతున్న పేరు ఎన్ఐఐటి. అసలు ఈ ఎన్ఐఐటి అంటే ఏంటి? బీటెక్ కాలేజెస్కి ఎన్ఐఐటికి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఐఐటి స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎన్ఐఐటి గురించి కంప్లీట్ నిజాలు తెలుసుకుందాం అనుకుంటే నెక్స్ట్ 5 minutes ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఇండియాలో 30+ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యింది. గ్రూప్ ఆఫ్ ఐఐటియన్స్ కలిసి ఈ ఎడ్టెక్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ మెయిన్ గోల్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని నేర్పిస్తారు. ఇక లేట్ చేయకుండా ఎన్ఐఐటి క్యాంపస్ని చూద్దాం. ఎన్ఐఐటి చేవెల క్యాంపస్ మొత్తం 35 acres ఉంటుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళాక అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. అలానే ఇక్కడ రన్నింగ్ ట్రాక్ కూడా ఉంది. లోపల క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్నీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. నేనైతే ఇటు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి క్లాస్లో ఏసీ ఉంది. స్టూడెంట్స్కి క్లాస్ రూమ్స్లో కావాల్సినవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 5.0 ల్యాబ్ కూడా ఉంది. లైవ్లో ఫిజికల్ ఏఐ గురించి నేర్పిస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్, ఏఐ ప్రాజెక్ట్స్ ఇవన్నీ లైవ్లో నేర్పిస్తున్నారు. ఇకపోతే ఈ కాలేజ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే, ఫ్యాకల్టీ అందరూ కూడా మంచి టెక్ కంపెనీస్లో మెంటర్స్గా ఉన్నవాళ్ళు. మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబిఎంలో వర్క్ చేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ మాస్టర్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అలానే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఒక సక్సెస్ కోచ్ కూడా ఉంటారు. మీరు ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్తో మాట్లాడినప్పుడు తను ఒక స్టార్టప్ బిల్డ్ చేస్తున్నానని చెప్పాడు. స్టార్టప్స్ విషయంలో కూడా ఎన్ఐఐటి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే క్లబ్స్ అండ్ వర్క్షాప్స్ గురించి చెప్తాను. ఎన్ఐఐటిలో చాలా క్లబ్స్ ఉన్నాయి. జెన్ఐఐ క్లబ్, ఇన్ఫ్లుయెన్సర్ క్లబ్, స్పోర్ట్స్ క్లబ్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ క్లబ్, ఇలా చాలానే క్లబ్స్ ఉన్నాయి. వర్క్షాప్స్ అండ్ హ్యాకథాన్స్ చూసుకుంటే మంత్లీ చాలా వర్క్షాప్స్ అండ్ హ్యాకథాన్స్ జరుగుతూనే ఉంటాయి. కాలేజ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 9 to ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. అటెండెన్స్ కూడా స్టూడెంట్స్ కోసం సెపరేట్గా ఒక యాప్ ఉంది. అక్కడ వాళ్ళు అటెండెన్స్ మార్క్ చేసుకుంటారు. కాలేజ్లో ఉండి అటెండెన్స్ మార్క్ చేస్తేనే కౌంట్ అవుతుంది. ఎందుకంటే ఐపీ అడ్రస్ ట్రాక్ అవుతుంది కాబట్టి. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ వేవ్లో ఉన్న ఓవరాల్ ప్రోగ్రామ్స్ హైయెస్ట్ సిటీసీ చూసుకుంటే 80 LPA వరకు వచ్చింది. అలానే 57 LPA మీషో నుంచి వచ్చింది. నెక్స్ట్ వేవ్తో 2500+ టెక్ కంపెనీస్ ఆన్ బోర్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎన్ఐఐటిలో సీట్ కావాలంటే నాట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 30+ యూనివర్సిటీస్లో మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎన్ఐఐటి గురించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నది కూడా మాట్లాడుకుందాం. పాజిటివ్స్లో మంచి కోడింగ్ ఎక్స్పోజర్, ఏఐ ఫోకస్డ్ కరికులం, ఇండస్ట్రీ మెంటర్స్, లోకల్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తే ఎన్ఐఐటిలో కోడింగ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. కాలేజ్ లైఫ్ ఎంజాయ్మెంట్ కన్నా ఇక్కడ స్టడీస్ అండ్ అకాడమిక్స్ పైన చాలా ఫోకస్ చేస్తారు. మెయిన్గా కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఎన్ఐఐటి ప్రోగ్రామ్ చాలా బాగా సెట్ అవుతుంది. ఆడుతూ పాడుతూ జల్సా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అస్సలు సెట్ అవ్వదు. ఇక ఫైనల్గా ఇంత మనీ పే చేసి ఎన్ఐఐటిలో జాయిన్ అవ్వడం వర్తా కాదా అని అడిగితే, మెయిన్గా కోడింగ్, ఏఐ, ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఎన్ఐఐటి ఈజ్ ద రైట్ ప్లేస్. మీరు బాగా పర్ఫామ్ చేసి మంచిగా నేర్చుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఇది ఓవరాల్గా నేను ఎన్ఐఐటి క్యాంపస్ని విజిట్ చేసి తెలుసుకున్న విషయాలు. ఇంకేదైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.